సో మరో పక్క తీసుకున్నామంటే సార్ ఏంటి అంటే మనకు జరుగుతున్న ఇప్పుడు రాజకీయ పరిణామాలు కావచ్చు, అంటే గతంలో మనం రాజకీయాలు వస్తూ ఉంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏదో 3 months వరకు మార్కెట్ కొంచెం డల్గా ఉండడం కామన్. కానీ 6 నెలలు 7 నెలలు అయినా కానీ ఇంతవరకు మార్కెట్ పుంజుకోకపోవడానికి కారణం ఏంటంటే? ఇప్పుడు ఎట్లా పుంజుకుంటుంది చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు స్టిల్ ఎలక్షన్స్ ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా? బేసిక్గా లోక్సభ ఎన్నికలకి ఇక్కడ రియల్ ఎస్టేట్కి అసలు ఎటువంటి సంబంధం? ఎందుకు సంబంధం లేదండి? డెఫినెట్ గా సంబంధం ఉంటుందండి. అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే లోకల్ నాయకులు, లోకల్ ఎంపీ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన వాళ్ళే ఉంటారు కదా. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళకి మనీగా అవసరం ఉంటుంది కదా. మనీ ఎక్కడి నుంచి వస్తుందండి? రియల్ ఎస్టేట్లో కొన్ని అమ్మకాల వల్ల జరగటం వల్ల లిక్విడిటీ రావాలా, అట్లానే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా చెక్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు ఎలక్షన్ చెక్ పోస్టులు ఉన్నాయా? అంతకుముందు లేవు కదా ఇవన్నీ. రియల్ ఎస్టేట్ అనేది మనీ అండి, క్యాష్ ఉండాలి కొంతవరకు. డెఫినెట్గా క్యాష్ లేనిది రియల్ ఎస్టేట్ అనేది అంత ఫ్లో అంటే మీరు అనేది రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం మార్కెట్ డెఫినెట్గా పుంజుకోవడానికి అవకాశం ఉందండి. సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మోసాలు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. అంటే డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే ఉన్న ప్లేస్లను ఆక్రమించుకోవటం. ఇప్పుడు అవన్నీ దాదాపు చెక్ పెట్టేశారు రేరా వచ్చిన తర్వాత. కాబట్టి అంతా డిజిటల్ యుగం నడుస్తుంది. ఈ డిజిటల్ యుగంలో కూడా ఎక్కువ మోసపోతూ ఉన్నారు. అంటే అటు ఇన్వెస్టర్స్ సైడ్ నుంచి మోసపోతున్నారా, లేకుంటే అటు ఎవరైతే వెంచర్లు వేసేవారో లేదంటే డెవలపర్స్ వాళ్ళు మోసం చేస్తున్నారో, అయితే ఏదో ఒక చోట అయితే మోసం అయితే జరుగుతుంది. సార్ ఎక్కువ శాతం ఈ డిజిటల్ యుగంలో మోసపోయేది ఎక్కడ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూడండి, అంతకుముందు మోసాలు వేరు, ఇప్పుడున్న మోసాలు రాబోతున్న మోసాలు. అంతకుముందు ఎక్కువ ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చెక్ పెడతానికి మనకి ధరణి తీసుకురావటం కానీ, ధరణి ఈరోజు రేరా తీసుకురావటం కానీ, వాళ్ళ కంట్రోల్, వాళ్ళ మీద సూపర్విజను, కంట్రోల్, అవసరమైతే ఒక పెనాల్టీ, ఒక పనిష్మెంట్ అనేది రేరా చట్టంలో కూడా తీసుకురావడం. రేరా ఉన్నా కూడా కొన్ని మోసాలు జరుగుతాయి. మనం చూస్తూ ఉన్నాము చాలా వాటిల్లో. ఎండీస్ కొన్ని కంపెనీస్ దివాలా తీసేసి అందుట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని రోడ్డును పడేసిన స్థితికి జరుగుతుంది. అంటే ఇంకా చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి. ఈ లూప్ హోల్స్లో ఏంటంటే ఎవరైతే ఈ లూప్ హోల్స్ మనుషులు మన ఇన్వెస్టర్స్ ఎక్కడ టార్గెట్ చేస్తారంటే, ఇన్వెస్టర్స్, అత్యాశ ఉన్న ఇన్వెస్టర్స్. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అత్యాశ అనేది ఎప్పుడైతే ఉంటుందో అదే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అత్యాశ తొందరగా మీకు రెట్టింపు అవుతుంది, రేపు 1 yearలో మీకు రెట్టింపు అవుతుంది, తక్కువ రేటుకి ఇస్తున్నాము మీకు, ఇవన్నీ ఆఫర్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా ఏమేమి చెక్ పాయింట్స్ అనేది, ప్రతి దానికి ఒక చెక్ పాయింట్స్ ఉంటుందండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ డిఫరెంట్ పాయింట్స్ అంటే లీగల్ వెరిఫికేషన్ కానీ, రెవెన్యూ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ వెరిఫికేషన్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, అంతకుముందు ఎవరిది ఆ ల్యాండ్ ఎవరిది ఉంది, వాళ్ళది ఆటోమేటిక్గా పేరెంట్స్ నుంచి వచ్చిందా, లేకపోతే వాళ్ళు కొన్నదా, ఇటు డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ ఉంటామండి. అట్లనే అపార్ట్మెంట్స్కి వచ్చేళ్ళకి ఇంకా డిఫరెంట్గా ఎట్లా ఉంటుంది, వాళ్ళకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, ఏ జోన్స్లో ఉంది, ఏ జోన్స్లో అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, అన్ని అప్రూవల్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, అమ్యూనిటీస్ కూడా సరిగ్గా ఇస్తున్నారు లేదా, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇట్లా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఏంటంటే, తక్కువ రేటుకి వీళ్ళు రేట్ ఆఫర్ చేస్తున్నారని అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ యొక్క బిల్డర్ క్వాలిటీ తగ్గిందనుకోండి, రేపు ఫ్యూచర్లో బాధపడేది మనమే, అమ్మలేము మనం, రీసేల్. అట్లా ఏంటంటే డిఫరెంట్గా ఇంకొక ప్లాటింగ్ వచ్చేలాకే డిఫరెంట్ ప్రికాషన్స్ అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక కామన్ ఇన్వెస్టర్కి అంత తేలిక కాదు. వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఒక లాయర్ని కన్సల్ట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని అన్ని డాక్యుమెంట్ చెక్ చేయించేసి, అవసరమైతే ఒక కరెక్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ని కూడా మీరు కన్సల్ట్ చేసి 4-5 ఆ ప్రాపర్టీస్, మీ బడ్జెట్ ఏంటి, మీరు ఏ అవసరం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీ టైం పీరియడ్ కూడా ఇంపార్టెంట్. ఎంత టైంలో మీకు ఈ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయగలరు, ఏ పర్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉండటానికా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పసా, లేకపోతే మీ పిల్లల యొక్క భవిష్యత్తు అవసరాల కోసం, లేకపోతే మీకు భవిష్యత్తులో మంచి ఇన్కమ్ వస్తుందనే అవసరాలు, ఇవన్నీ పరిగణనలకు తీసుకొని ఒక సూటబిలిటీ అనేది, మీ ప్లాట్ కొనాలా, అటు అపార్ట్మెంట్ కొనాలా, విల్లా కొనాలా, అన్నీ అనేది ఈచ్ పర్సన్స్ రిక్వైర్మెంట్ అనేది ఒక స్టడీ చేయాలి. దాన్ని బట్టి మీరు ఉండే లొకాలిటీ ఏంటి, మీకు రిక్వైర్మెంట్ అనేది మీకు సజెషన్ చేయటం జరుగుతుంది. మీరే చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, కానీ అందరికీ అన్నీ తెలియవండి. ఈవెన్ నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, నాకు 100% తెలియదు.
వీఆర్ స్టిల్ లెర్నింగ్, వీఆర్ నిత్య విద్యార్థి. అట్లానే ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనేది చాలా ఉద్యోగాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తుల్లో వాళ్ళు బిజీ అవుతారు. అన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఇట్లాగా తొందరగా ఫ్రీ బీస్ అనేది, తక్కువ ఫ్రీ లాంచ్లు అనేది ఏంటంటే వాళ్ళకేంటంటే మానసికంగా ఎమోషనల్గా ఏంటంటే అరే తక్కువ వస్తుంది మనకి ఎక్కువ లాభం వస్తుందనే ఒక అత్యాశ అనేది ఎప్పుడైతే ఇన్వెస్టర్స్లో వస్తుందో మోసపోవటం 100% గ్యారెంటీ. ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఇప్పటికి నడుస్తున్నాయా? నడుస్తున్నాయండి. అంటే అందరినీ తప్పు అంటే చేస్తారు, ఓపెన్ గా తెలియండి ఇవన్నీ చెప్తున్నాను. అందరు తప్పు చేస్తున్నట్టు మనం అనలేము. అందరు చెప్పరండి, అందరు చేయరు. చేసే 10% అయినా కానీ, అవును, ఈవెన్ 5% అయినా కానీ కొన్ని వేల మంది జీవితాలు అది రోడ్డున పడతాయి. కొన్ని వేల మంది ఇప్పుడు వాళ్ళు ఎంతో పిల్లల పెళ్ళిళ్ళకైనా, ఆడపిల్లల పెళ్ళిళ్ళకని కానీ, మగపిల్లల స్టడీస్ అని కానీ, లేదా వాళ్ళకి అవసరాన్ని ఎంతో కష్టపడి ఉంటారు. జీవితాంతం కష్టపడి ఇప్పుడు జీవితాంతం 1 crore సంపాదించాలంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎంప్లాయీ ఫుల్ లైఫ్ లాంగ్ కష్టపడితేనే అంత వస్తుంది. ఎంతైనా కానీ వాళ్ళకి ఎవరు కష్టమైన డబ్బులు ఉన్నోడికి 10 కోట్లు ఉన్నోడికి ఒక 50 లక్షలు 25 లక్షలు పోతే ఇబ్బంది లేదు. కానీ 1 కోటి రూపాయలు లేదా 50 లక్షలు వాళ్ళ జీతం మొత్తం సంపాదించి సేవింగ్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మోసపోతే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డున పడక ఏమవుతుంది. అంటున్నప్పుడు ఏంటంటే జాగ్రత్త అనేది కంపల్సరీ. జరుగుతున్నాయి మోసాలు, కానీ తగ్గినాయి. ఒక్కటి మాత్రం మీరు ఆలోచించాలి, అంతకుముందున్న మోసాలకి ఇప్పుడున్న మోసాలకి తగ్గినాయి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ పరంగా మీరు చెప్పినట్టు ఏంటంటే మనిషి ఏంటంటే డిజిటల్ పరంగా కూడా కొన్ని మోసాలు చేయొచ్చు, ఉన్నది లేనట్టు కూడా చూపించు. అంతే కదా, ఉన్నది లేనట్టు వాకింగ్ అంటున్నాము, గ్రాఫిక్స్ అంటున్నాము. అంటే మనిషి ఏంటంటే ప్రలోభానికి వంక తీసుకొని ఒక మనిషి చేత, ఒక ఇన్వెస్టర్ చేత కొంతమంది ఏంటంటే కొనిపిస్తారు. ఆ కొన్న తర్వాత అతను వదిలేస్తారు. సో అక్కడికే వస్తున్న పాయింట్, ఒక మంచి ఏజెంట్ని, ఒక మంచి బిల్డర్ని, ఒక మంచి డెవలపర్ని అసలు ఎలా గుర్తించాలి? ఒక మంచి బిల్డర్ని, డెవలపర్ని గుర్తించడం మనం ఒక్కసారి కొన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేస్తే, అసలు ఆ బిల్డర్ యొక్క డెవలపర్ అసలు ఎవరు, వాళ్ళ ఎండి ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా లేదా, ప్రాజెక్ట్ చేస్తే మీరు ఒక్కసారి విజిట్ చేయాలి. ఎప్పుడు చేశారు, ఎంతవరకు వాళ్ళు చెప్పింది చేయగలిగారు, ఇప్పుడు అప్పుడున్న కాస్ట్ ఏంటి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాని యొక్క వాల్యూ పెరిగింది, దాని క్వాలిటీ ఏంటి, అవన్నీ ఏంటంటే కన్సిడరేషన్ అనేది మీరు ఒకసారి విజిట్ చేస్తే కానీ తెలియదు. అంటే బిల్డర్ యొక్క విజను, వాళ్ళు చేసే పద్ధతి, వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారా, లేకపోతే మినిమం మార్జిన్స్తో చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్గా తన క్వాలిటీని వదిలేసి చేస్తున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పాస్ట్ రికార్డ్స్ అనేది వాళ్ళు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇంకోళ్ళు వచ్చేలాకే ఏజెంట్ని ఎట్లా గుర్తించడం. ఏజెంట్ అనేలాకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కూడా, అరే వితిన్ 1 yearలో, వితిన్ 2 yearsలో మీకు డబుల్ అయితే మీరు ఎక్కడ పెట్టండి అంటారు. 2-3 yearsలో డబుల్ అనేది గుర్తించండి. ఫేక్, వెరీ సింపుల్, మీరు నమ్మొద్దు. కాకపోతే ఏంటంటే మిగతా ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్లో ఇన్కమ్ ఉంది, ఏది అప్రిషియేషన్ ఉంది. అప్రిషియేషన్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా నేను చెప్తాను, స్టాక్ మార్కెట్లో కూడా అందుట్లో నాలెడ్జ్ కావాలి, ఇందుట్లో నాలెడ్జ్, అది తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు ఇందుట్లో ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం పెట్టేటప్పుడు ఏంటంటే కరెక్ట్ పర్సన్స్ మనం ఎన్నుకోవాలండి. వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి చెప్పరు, వాళ్ళు ఏంటంటే పర్టికులర్ రేట్ కూడా ఎక్కువ చెప్పరు. ఫలానా ఏరియాలో మీకు మంచి అవకాశం ఉంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉంది. ఇన్వెస్టర్స్ అనేది ఎప్పుడు ఏంటంటే ఒక విజన్ ఉండాలి. విజన్ అంటే మనకి ఓకే నాకు ఈ పర్పస్ కోసం కావాలని ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే అన్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఎన్నుకునేటప్పుడు కూడా ఏంటంటే ఫేక్గా చేసేవాళ్ళు మనకు తెలిసిపోతుంది. వాళ్ళ యొక్క వీడియోస్ కానీ మనం కొన్ని రోజులు చూసిన తర్వాత మనకు తెలిసిపోతుంది. అందుకని ఏంటంటే కరెక్ట్ పర్సన్ని, ఈవెన్ కొంతమంది ఫ్రీ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఎన్నుకొని వాళ్ళతో కొన్ని రోజులు మీరు ప్రయాణించాలి. ఇట్లా ఊరినే తెలియదు మనకి, ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది మనిషికి. ఏంటంటే అది చాలా వరకు ఏంటంటే ఆ ట్రాప్లో పట్టడం అనేది అవకాశం ఉంది. ఎక్కువ ఏంటంటే మీరు 4-5 yearsలో డబుల్ అయ్యిద్దంటే నమ్మండి, అంతేగాని 2 yearsలో 3 yearsలో డబుల్ అయ్యిద్దనడానికి నమ్మకండి. లొకేషన్స్ కూడా మీ మీరు వెరిఫికేషన్ చేసుకుని, వాళ్ళు చెప్పింది వినటం కాదు, చెప్పింది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. అంటే ఆ ఏజెంట్ ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలి. అసలు ఏజెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది సార్ బేసిక్గా? ఓకే, ఏజెంట్ పాత్ర అనేది ఏంటంటే చాలా
నేను కొన్ని సీక్రెట్ చెప్తానండి ఏజెంట్స్ది. కొంతమందికి వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాంతాల్లో వాళ్ళు మనం ప్రమోట్ చేస్తూ ఉంటాము. అది డెఫినెట్ దాన్ని ఎక్కువ ఇన్ఫ్లేటెడ్ రేట్లో కూడా ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ మాటల్లో చెప్తూ ఉంటారు. కానీ వాస్తవాలు అక్కడికి వెళ్తే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను ముందే చెప్పాను, ఫిజికల్గా అక్కడికి వెళ్ళి మీరు చూడాలి. చూస్తేనే అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఏజెంట్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు మారుతుంది, ట్రెండ్ మారుతుంది. ఏ ప్రొఫెషనల్ ఏజెంట్స్ కానీ రేరా సర్టిఫైడ్ ఏజెంట్ కానీ వస్తున్నారు. నేను రేరా సర్టిఫైడ్ అండి, నేను ఆల్రెడీ రేరా అంటే ఇప్పుడు ఒక చెక్ పాయింట్ అనేది ఏజెంట్స్ కూడా పెట్టారు. ఇట్లా రేరా తరపున ఒక వాళ్ళ సర్టిఫికేట్, మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్. ఇంకా ఫారిన్ కంట్రీస్ ఎగ్జామ్స్ ఉంటుంది వీటికి. ఏదేంటంటే ఆ వాల్యూ అట్లా ఉండదు. ఇట్ ఈస్ లైక్ ట్రీటెడ్ యాజ్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్. ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ ఇండియాలో కూడా డెఫినెట్గా రాబోతుందండి. రేరాలో కూడా ఒక ఎగ్జామ్స్ ఉంటుంది, కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఈరోజు చూడండి, ఏ పల్లెటూరుకి వెళ్ళినా కానీ అందరూ ఏజెంట్లే. అందుకంటే ఫ్రీగా సంపాదించగలదు ఏదంటే రియల్ ఎస్టేట్ అనేది రావటం వల్ల అంటే అన్ప్రొఫెషనల్గా అన్ఎథిక్స్తో ఉన్న పీపుల్ కూడా ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావడం జరుగుతుంది. అందుకని సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఇందుట్లో. మీరు చూస్తే ఏజెంట్స్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్కడు ఏ పని లేకపోతే ఇది ఈజీగా సంపాదించని ఒక కాన్సెప్ట్ అనేది రావటం వల్ల అంటే ఉట్టి మాటలే మూటలు అన్నట్టుగా ఏంటంటే మాటలు చెప్పేదాన్ని బట్టేసి ఎప్పుడు నమ్మొద్దు. అట్లనే ఇప్పుడు ప్రొఫెషనల్స్ వస్తుంది. ఈవెన్ మీరు చూస్తే కూడా ఐటీ పీపుల్ కూడా మోర్ దెన్ 3-4 lakhs పర్ మంత్ సంపాదించే వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తారు. నేను డెఫినెట్గా చూపించగలను ఈరోజు ఉన్నారు, నేను చూశాను. అంటే అంత అద్భుతంగా చేస్తున్నారు. డిజిటల్గా చేసినా కానీ ఉన్నట్టే చెప్పుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు, ఎథిక్స్ ఫాలో అవుతారు కొంతమంది, అందరు కాదు. మళ్ళీ అది ఐడెంటిఫై చేయాల్సింది మీ బాధ్యత. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అది మీ బాధ్యత. మీరు ఇన్వెస్ట్ చేయాలా, వాళ్ళని కొంచెం టైం స్పెండ్ చేయాలా, 5-6 ఏజెంట్స్ని కానీ అడ్వైస్ని కలవాలా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏంటనేది దాన్ని మీరు స్క్రూటినీ చేయాలి. అది ఎంతవరకు మీకు సూటబిలిటీ అనేది కూడా చూడాలి. వాళ్ళు చెప్పింది కాదు. ఒక అడ్వైజరు ఉన్నారనుకోండి, నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళకి చూపించడం వేరు, వాళ్ళని కనుక్కొని వాళ్ళకి ఎక్కడ కావాలి, వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలి, ఏ లొకేషన్ కావాలి, ఏ పర్పస్ని మీరు చూస్తున్నారు, దానికి తగ్గట్టుగా మన ప్లాన్ వేయాలి. అంటే వీళ్ళకి ఈ ప్రాపర్టీ సూటబుల్ అనేది ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత దానికోసం మన దగ్గర ఉంటే ఇవ్వాలా, లేకపోతే ఎతికి ప్రపోజ్ చేయాలా, అది ఇంపార్టెంట్.